ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 103వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. 103వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరొకము అనేటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మనకును, మన కుటుంబాలకును, మన వ్యక్తిగత జీవితాలకును, మన ఆత్మీయ జీవితాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చేసినటువంటి ఉపకారములను బట్టి, దేవుడు చేసినటువంటి మేలును బట్టి మరువకుండా ఆయన్ని కొనియాడుతూ ఉంటున్నాడు, ఆయన్ని స్తుతిస్తూ ఉంటున్నాడు, ఆయన్ని కీర్తిస్తూ ఉంటున్నాడు. అందుకే 116వ కీర్తనలో మనం గమనించినట్లయితే అంటున్నాడు, దేవా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తానని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉంటున్నాడు. దావీదు యొక్క జీవితంలో మరి అనేక మేలులు దేవుని ద్వారా పొందుకొని ఉంటున్నాడు, అనేక ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకొని ఉంటున్నాడు. అందును బట్టి దేవుడు చేసినటువంటి ఆ యొక్క మేలును బట్టి, ఆ ఉపకారాలను బట్టి దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. మరువకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా, మన కుటుంబ జీవితాల్లో కూడా, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుడు అనేక మేలులు చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు మనము శాశ్వతంగా భూమి మీద ఉంటున్నామంటే అది దేవుడు చేసినటువంటి మేలు. మరి దేవుడు చేసినటువంటి ఈ యొక్క మేలుకి దేవునికి మనం ఏమి చెల్లిస్తుంటున్నాం? ఆయన ధనాన్ని ఆశిస్తలేదు, డబ్బును ఆశిస్తలేదు, బంగారాన్ని ఆశిస్తలేదు, ఐశ్వర్యాన్ని ఆశిస్తలేదు. నీ హృదయాన్ని ఆశిస్తుంటున్నాడు, నీ మనసును ఆశీర్వదిస్తుంటున్నాడు. రూపాంతరం చెంది ఆయన్ను కీర్తించాలని, ఆయన్ని మహింపరచాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. మరి దేవుడు మనకు ఇంతగా సహాయం చేస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి మనం మర్చిపోయి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. దావీదైతే మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాడు. నా ప్రాణమ యెహోవాను సన్నుతించు, ఆ నా అంతరంగమును సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమని మరి దేవునికి కీర్తిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా దేవుని పట్ల దావీదుకి అంత ప్రేమ కలిగి ఉంటున్నది. ఎందుకనగా దావీదు జీవితంలో దేవుడు అనేక అద్భుత కార్యాలను చేశాడు, అనేక ఆశ్చర్య కార్యాలను చేశాడు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు మరి ఎన్నుకున్నాడు, అభిషేకించాడు. అందుకే దావీదు నా హృదయానుసారుడు అని దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసినటువంటి ఉపకారం, ఎవరైనా ఈ లోకంలో సాధారణంగా చిన్న సహాయం చేస్తే వాళ్ళకి మనము థ్యాంక్స్ చెప్తాం. ఎందుకు? వారి ద్వారా మనం మేలు పొందుకుని ఉన్నాం కాబట్టి, వారి ద్వారా సహాయం మనం పొందుకుని ఉంటున్నాం కాబట్టి వారికి థ్యాంక్స్ చెప్తాము. అందుకే భక్తులు మరి పాటలు పాడుతుంటారు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. ఎంత మరి కడురమ్యముగా ఈ యొక్క పాటను పాడి దేవుని మహింపరిచి ఉంటున్నారు భక్తులు. దేవుడు చేసినటువంటి ఉపకారములను మరువకుండా, ఆయన చేసినటువంటి కార్యాలను మరువకుండా, ఆయన కీర్తించేటువంటి వారిగా, ఆయన మహింపరిచేటువంటి వారిగా
నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చినగాక ఆమేన్. కృష్ణుని ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క కార్యక్రమం ఈ రీతిగా దినదినము ఆయన కృప చొప్పున ముందుకు కొనసాగుతూ ఉంటున్నది. దేవుడు గొప్ప మరి ఆశీర్వాదాన్ని నాకు ఈ రీతిగా అనుగ్రహించాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఉదయకాల సమయంలో మీతో పంచుకునే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, చూస్తున్నటువంటి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించాలని, చూసి 10 మందికి ఈ యొక్క కార్యక్రమాన్ని పంపించాలని, సబ్స్క్రైబ్ చేయాలని, లైక్ చేయాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచూ ఉంటున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది కాక ఆమేన్.